ఏపీ కేబినెట్ ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మరి ఎకరానికి కొన్ని గజాలు, కొన్ని వందల గజాలు రెసిడెన్షియల్, కొన్ని గజాలు కమర్షియల్ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. మీద తెలిసిందే. దీంట్లో దాదాపు ఒక 1100 మంది వరకు అనుకుంటాను. గతంలోనే ఈ వాస్తు సమస్యలతో మాకు ఈ ప్లాట్లు వద్దు, వేరే ప్లాట్లు కావాలంటే వాళ్ళందరూ కూడా మార్చి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఈ లేఅవుట్లు వేసినప్పుడు కూడా ఈ వాస్తు అన్నిటిని కూడా పరిశీలించి వాస్తు స్పెషలిస్టులు ఎవరైతే ఉంటారో ప్రముఖులు వారి సూచనలతోనే ప్లాటింగ్ వేయటం జరిగింది. కానీ కొన్నిసార్లు మనందరూ కూడా తెలుసు, ఈశాన్యం కట్ అయింది, లేకపోతే నైరుతి కట్ అయింది, ఆగ్నేయం కట్ అయింది అనే రకరకాల సమస్యలతో మరి వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళకి మార్చారు. ఇప్పటికి కూడా ఇంకా ఒక 112 మంది అటువంటి వీధి పోటు ఉందని చెప్పేసి, లేకపోతే సౌత్ వెస్ట్ కట్ అయిందని, నార్త్ ఈస్ట్ కట్ అయిందని ఉంటే వాళ్ళకు కూడా మార్చడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఇవి అమ్ముకోకుండా ఒరిజినల్ అలాటీస్ కి ఉంటే మాత్రమే ఈ మార్పులు జరుగుతాయని కూడా కేబినెట్ లో డిస్కస్ చేయడం జరిగింది. రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలకు ఇచ్చే 5,000 పెన్షన్ ను తల్లిదండ్రులు కోల్పోయిన మైనర్లకు బదిలీ చేసేందుకు అనుమతి. మనకు తెలిసిందే, మన పెన్షన్ కావాలంటే కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో తల్లిదండ్రులు కోల్పోయిన మైనర్లకు కూడా వారి తల్లిదండ్రులకు ఏదైతే ఇచ్చారో ల్యాండ్లెస్ పూర్ పెన్షన్స్, ఆ పెన్షన్ ఆ పిల్లలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మరి కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. పిఎంఏవై అర్బన్ 1O ప్రాథమిక వసతుల కల్పన చేపట్టలేకపోయిన ఏజెన్సీల వర్క్లను రద్దు చేసి 226.36 కోట్లకు సవరించిన పరిపాలన అనుమతులు మంజూరు. అంటే చాలా వర్కులు మీ అందరికీ తెలిసిందే. టిడ్కో హౌజెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు 162, 150 ప్యాకేజీలో పిలిస్తే దాంట్లో చాలా మంది అదే రేట్లు, పాత రేట్లకు చేస్తానికి ఒప్పుకున్నారు. ఒక 29 మంది ఒప్పుకోకపోతే వాళ్ళ టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్లీ రీటెండరింగ్ చేయడానికి ఈ లేటెస్ట్ ఎస్ఎస్ఆర్ ప్రకారం ఎస్టిమేటెడ్ డేట్స్ ని రీవర్కౌట్ చేస్తానికి అనుమతి. టీటీడీ మెడికల్ డిపార్ట్మెంట్ లో 3 కేటగిరీల్లో పోస్టులు అప్గ్రేడేషన్. ల్యాబ్ టెక్నీషియన్స్, రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపీ. అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ లో 16 మంది, రేడియోగ్రాఫర్ 7 మంది అట్లా ఉంటే వాళ్ళల్లో ఒకరిని చీఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గా, చీఫ్ రేడియోగ్రాఫర్ గా, చీఫ్ ఫిజియోథెరపిస్ట్ గా ప్రమోషన్ చేయడం జరిగింది. దీనివల్ల ఇంకొంతమంది ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు సహకారం ఇవ్వడానికి బాండ్స్, ఎన్సీడీలు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా ఆర్థికంగా రుణం తీసుకుంటానికి ఏదైతే ప్రపోజల్ పెట్టిందో దానికి కూడా ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ద్వారకా తిరుమలలో ఇప్పటికే ఒక 2 ఎకరాల స్థలంలో సాయిబాబా టెంపుల్ నిర్మించి ఉన్నారు. వారికి ఆ భూమిని 30 లక్షల రూపాయలు ఎకర షిరిడి సాయిబాబా, శ్రీ షిరిడి సాయిబాబా వారి టెంపుల్ అభివృద్ధి కోసం 30 లక్షలు పర్ ఎకర్ లెక్కన 2 ఎకరాలు వారికి ఇవ్వటానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. ఈ కృష్ణపట్నం పోర్టు దక్షిణ భాగంలో కంటైనర్ కాంప్లెక్స్ మరియు రైల్ రోడ్ కనెక్టివిటీ కోసం కొన్ని ఐలాండ్స్ అవసరమయ్యాయి. అటవీ భూమిని వాడుకున్నందుకు బదులుగా, అంటే ఈ కంటైనర్ కాంప్లెక్స్ తర్వాత రైల్ రోడ్ కనెక్టివిటీని డెవలప్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 1,033,000 ఎకరాలను ప్రభుత్వం సేకరించడం జరిగింది. మరియు పాలసీ ప్రకారం ఏంటంటే, ఉన్న నిబంధనల ప్రకారం ఎంత భూమి అయితే తీసుకుంటామో అంత భూమిని వేరే చోట్ల అటవీ అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల కనుక రాపూరు మండలం పంగిలిలో 216 ఎకరాలు, నెల్లూరు జిల్లా వరికుంటపాడు విలేజ్ అండ్ మండల్లో 230 ఎకరాలు,
కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లి గ్రామంలో 468 ఎకరాలు, సీతారాంపురం మండలం దేవరాజు సురైపల్లి గ్రామంలోని 27.91, 8.13, 7.64, 5.62 62 ఎకరాలు ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయగిరి మండలంలో 87.97 ఎకరాలు, ఎకరాలు అంటే మొత్తం అంతా ఏదైతే ఫారెస్ట్ నుంచి ఈ పోర్ట్ అభివృద్ధికి తీసుకున్నామో దానికి బదులుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ప్రభుత్వ భూమిని ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు వివిధ ప్రాంతాల్లో మెగా సోలార్ ప్లాంట్స్ నిర్మాణం చేయడానికి భూములు లీజుల మీద ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారి చెరువు అండ్ ఆలూరు గ్రామాల్లో 2,648 ఎకరాలు. అదేవిధంగా అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తూముకుంటలోని సర్వే నెంబర్ 977/1, 977/2 మొదలైన వాటిలో 52.99 ఎకరాలు 100 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం. నంద్యాల జిల్లా గడివేముల మండలంలో సర్వే నెంబర్ 748 లో 542.27 ఎకరాల ప్రభుత్వ భూమిని, అంటే ఇక్కడ 1000 మెగావాట్లు మెగా సోలార్ పవర్ ప్లాంట్ ని డెవలప్ చేయడానికి. అదేవిధంగా అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తుమ్కుంట గ్రామంలో 1187 ఎకరాలు, ఇక్కడ 500 మెగావాట్ అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్. ఈ ల్యాండ్లన్నీ కూడా మార్కెట్ రేట్స్ మీద 10% వాల్యూ లీజ్ రెంట్స్ కింద భూములు ఇవ్వబడతాయి. ఇవన్నీ కూడా 33 సంవత్సరాలకి లీజ్ ఇవ్వబడుతుంది. ప్రతి 5 సంవత్సరాలకి 10% ఎస్కలేషన్, అంటే లీజ్ అమౌంట్ 10% పెంచడం జరుగుతుంది. రామాయపట్నం పోర్ట్ ఇండస్ట్రియల్ హబ్ డెవలప్మెంట్ కోసం పోర్ట్ చుట్టుపక్కల ఉన్న రాపూరు, చేవూరు గ్రామాల్లో సుమారు 1830 ఎకరాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలు తీర్మానం ఇవ్వడానికి నిరాకరించిన ప్రజలందరికీ మేలు చేసే పారిశ్రామిక అభివృద్ధి కాబట్టి ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంది. ఇక్కడ పరిశ్రమలు రావడం వల్ల వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాపూరు గ్రామంలో 8 ఎకరాలు, ఎకరం 15 లక్షల కాడికి మ్యారిటైమ్ బోర్డుకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 1,20,90,000 రూపాయలు. అదేవిధంగా రాపూరు గ్రామంలో సర్వే నెంబర్ 39లో 48-1లో 70 ఎకరాల 61 సెంట్ల భూమిని 15 లక్షల ఎకరం కేటాయించడం జరిగింది. అదేవిధంగా చేవూరు గ్రామంలో సర్వే నెంబర్స్ 185, 198 మొదలైన వాటిలో 16.47 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగింది. మార్కెట్ విలువ 20,12,133. అంటే ఈ భూమి అంతటినీ కూడా అక్కడ పోర్టు వస్తుంది కాబట్టి పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి జరిగితే గనక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా చాలా వస్తాయనే ఉద్దేశంతో పోర్టు చుట్టూతా ఉన్న ప్రభుత్వ భూముల్ని అక్కడ పారిశ్రామిక అభివృద్ధికి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం కేటాయించాలని చెప్పేసి మ్యారిటైమ్ బోర్డుకి ఈ భూములన్నీ కూడా అప్పచెప్పబడుతున్నాయి. అది కూడా అక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం, అంటే 15 లక్షలు చాలా చోట్ల ఉంది, ఒక చోట 20 లక్షలు పర్ ఎకర్ ఉంది. పూర్తి డబ్బులతో చెల్లింపులు చేసిన తర్వాత ఈ భూమి అప్పచెప్పబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మనందరికీ తెలిసిందే, దాదాపు 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 సిబిజీ ప్లాంట్స్ ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకునే విషయం తెలిసిందే. ఇప్పటికే వారు యాక్టివిటీస్ మొదలుపెట్టారు చాలా చోట్ల. ఇప్పుడు ఆ పాలసీ ప్రకారం క్లీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో 20 మెగావాట్లకి 800 ఎకరాలు మన నేపియర్ గ్రాస్ పెంచుకోవటానికి లీజ్ కి ఇవ్వటం జరుగుతుంది. ప్రభుత్వ భూమి అయితే 15,000 రూపాయలు పర్ ఎకర్, ప్రతి 5 సంవత్సరాలకి 5% పెంచడం. అదే ప్రైవేట్ భూములు అయితే 30,000 రూపాయలు పర్ ఎకర్ లీజ్ కి. ఇప్పుడు
ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెదైర్లపాడులో సర్వే నెంబర్ 652లో 475.57 ఎకరాలు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం ఎగమడుగు గ్రామంలో సర్వే నెంబర్ 1/1, 1/6లో మరియు 2లో 1069.15 ఎకరాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లి గ్రామంలో ఈ రెండు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ కి కేటాయించబడుతుంది. 15,000 రూపాయలు పర్ ఎకర్ లీజ్ త్రూ నెట్ క్యాప్ ద్వారా ఇవ్వబడుతుంది. లీజ్ కి ముందు నెట్ క్యాప్ కి ఇది అప్పచెప్పి ల్యాండ్స్ ని నెట్ క్యాప్ ద్వారా వారికి లీజ్ కి ఇవ్వబడుతుంది భూమి. సంవత్సరానికి 15,000. ప్రతి సంవత్సరం నాకు తెలిసి 5% కూడా ఇంక్రీజ్ ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. 2 ఏళ్ళకి ఒకసారి 5%. ఎన్ని ఎకరాలంటే ఇప్పటికి అంటే యాక్చువల్ గా 20 టీపీడీ ప్లాంట్ అయితే 800 ఎకరాలు కావాలి.